అసంతృప్తి అతి ప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం మానవజాతి అంతరంగాన్ని నిశితంగా పరిశీలించండి. అందరూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ అసంతృప్తిని భర్తీ గావించుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతున్నారు. డబ్బు కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడుతూ వానిని పొందడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే అవన్నీ సమకూరటం ద్వారా ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు కదా. అందుకే సంవత్సరం గడిచే కొలది అందరిలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. రోజు రోజుకు సమస్యలు ఇంకా తీవ్రతరం అవుతున్నాయి. అసంతృప్తితో సమాజంలోనికి ప్రవేశించిన వ్యక్తి దానిని ప్రపంచానికి అందించడం ద్వారా తిరిగి మరలా అసంతృప్తిని పొందుతాడు. అది తొలగిపోయే అవకాశమే లేదు. వాస్తవానికి అంతరంగమందల అసంతృప్తికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. అది మనిషి అంతరంగంలోనే ఉత్పన్నమవుతుంది. బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది. ఎవరైతే ఆ అసంతృప్తికి మూల కారణం తన అంతరంగమే అని తెలుసుకొని దానిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు సమస్యల సుడిగుండం నుండి సమూలంగా బయటపడతారు. బాహ్య ప్రపంచాన్ని మానసికంగా వదిలివేయగలిగితేనే అంతరంగ శుద్ధికి అవకాశం ఉంటుంది. అసంతృప్తి అతి ప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం మానవజాతి అంతరంగాన్ని నిశితంగా పరిశీలించండి. అందరూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ అసంతృప్తిని భర్తీ గావించుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతున్నారు. డబ్బు కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడుతూ వానిని పొందడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే అవన్నీ సమకూరటం ద్వారా ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు కదా. అందుకే సంవత్సరం గడిచే కొలది అందరిలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. రోజు రోజుకు సమస్యలు ఇంకా తీవ్రతరం అవుతున్నాయి. అసంతృప్తితో సమాజంలోనికి ప్రవేశించిన వ్యక్తి దానిని ప్రపంచానికి అందించడం ద్వారా తిరిగి మరలా అసంతృప్తిని పొందుతాడు. అది తొలగిపోయే అవకాశమే లేదు. వాస్తవానికి అంతరంగమందల అసంతృప్తికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. అది మనిషి అంతరంగంలోనే ఉత్పన్నమవుతుంది. బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది. ఎవరైతే ఆ అసంతృప్తికి మూల కారణం తన అంతరంగమే అని తెలుసుకొని దానిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు సమస్యల సుడిగుండం నుండి సమూలంగా బయటపడతారు. బాహ్య ప్రపంచాన్ని మానసికంగా వదిలివేయగలిగితేనే అంతరంగ శుద్ధికి అవకాశం ఉంటుంది. అసంతృప్తి అతి ప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం మానవజాతి అంతరంగాన్ని
నిశితంగా పరిశీలించండి. అందరూ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ అసంతృప్తిని భర్తీ గావించుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతున్నారు. డబ్బు కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడుతూ వానిని పొందడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే అవన్నీ సమకూరటం ద్వారా ఆ అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు కదా. అందుకే సంవత్సరం గడిచే కొలది అందరిలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. రోజు రోజుకు సమస్యలు ఇంకా తీవ్రతరం అవుతున్నాయి. అసంతృప్తితో సమాజంలోనికి ప్రవేశించిన వ్యక్తి దానిని ప్రపంచానికి అందించడం ద్వారా తిరిగి మరలా అసంతృప్తిని పొందుతాడు. అది తొలగిపోయే అవకాశమే లేదు. వాస్తవానికి అంతరంగమందల అసంతృప్తికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. అది మనిషి అంతరంగంలోనే ఉత్పన్నమవుతుంది. బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది. ఎవరైతే ఆ అసంతృప్తికి మూల కారణం తన అంతరంగమే అని తెలుసుకొని దానిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు సమస్యల సుడిగుండం నుండి సమూలంగా బయటపడతారు. బాహ్య ప్రపంచాన్ని మానసికంగా వదిలివేయగలిగితేనే అంతరంగ శుద్ధికి అవకాశం ఉంటుంది.